సంక్రాంతి వచ్చిందంటే చాలు వారం ముందు నుంచే ఏజెన్సీలో పండగ సందడి మొదలవుతుంది. పెద్ద పండగకి కావాల్సిన సరుకుల కోసం ఏకంగా ఓ సంత ఏర్పాటవుతుంది. పేరుకే సంతైనా గిరిజనం అనుబంధం పెంచుకునే ఆప్యాయతలు పంచుకునే వేదిక అది. సంప్రదాయక జోరా ఆ సంతలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అల్లూరు ఏజెన్సీలో తారుమారు సంత విశేషాలు ఒకసారి చూద్దామా? అల్లూరు ఏజెన్సీలోని జీ మాడుగల్లో ఏటా సంక్రాంతికి ముందు మంగళవారం తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీ. గిరిజనులు పండించిన పంటలను సంతకు తీసుకొచ్చి విక్రయించి పండక్కి కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల గిరిజనులంతా ఒకచోట చేరి సరదాగా గడుపుతారు. పండక్కి రావాలని బంధువులను ఆహ్వానిస్తారు. సంతలో ఎక్కడ చూసినా సందడి సందడి, కొనుగోళ్ల హడావిడి, పిలుపులు పలకరింపులు. ప్రధానంగా కొత్త బియ్యంతో వండే పులగం వంటకం కోసం కొత్త కుండలు కొనుగోలు చేయడం గిరిజనుల ఆనవాయితీ. దీంతో పాటు పిల్లలు పెద్దల కోసం వస్త్రాలు, కావలసిన సరుకులు ఈ సంత నుంచే గిరిజనులు తీసుకువెళ్తారు. ఇంట్లోకి కావలసిన గృహోపకరణాలు, అవసరమైన సామాగ్రిని కూడా ఎక్కువ భాగం ఈ సంత నుంచే తీసుకువెళ్తూ ఉంటారు. పండగ ముందు కొత్త సంత అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉంటాము. ఈ సంతలో అనేక గ్రామాల నుంచి మేము కబుర్లు చెప్పుకోవడానికి సంతకి వచ్చినటువంటి వారికి పలకరింపులు, కొత్తగా వచ్చినటువంటి చుట్టాలకు చెప్పి ఈ పండుగకి కబుర్లు చెప్పుకోవడం, ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. ప్లేస్ బట్టలు కూడా ఇక్కడే కొనుక్కుంటాం. వాస్తవంగా కుండలు ఇవి మెయిన్ గా కొనుక్కుంటాం. పిల్లలకు పుంగ వండడానికి కుండలు కొంటాం. జీ మాడుగుల తారుమారు సంతకు మరో విశేషం కూడా ఉంది. సంతకు తరలి వచ్చిన గిరిజనులు తమ బంధువులు, స్నేహితులను పిల్లలతో పరిచయం చేసుకునేవారు. యుక్త వయసు వచ్చే పిల్లల పెద్దలు వారి బంధుత్వాల కోసం మాట్లాడుకునేవారు. ఇదే సమయంలో పెళ్లి సంబంధాలు చూసుకునేవారు. బంధుత్వాలు కుదుర్చుకున్న కుటుంబాలు సంక్రాంతి పండక్కి ఒకరినొకరు ఆహ్వానించుకుంటారు. బళ్ళు వచ్చేసింది కానీ పూర్వం అయితే బళ్ళు లేవు. అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బంధువులు, నేస్తపు చుట్టాలకు అందరు కూడా పిలుచుకొని మేము అందరూ చక్కగా మరి మా ఇంటికి రండి, పండక్కి వచ్చి మీరు కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. తారుమారు సంతని మత్స్యరాస కుటుంబీకులు సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తారు. తారుమారు సంతలో ప్రత్యేకమైనది జోరా. అది మర్యాదపూర్వకమైన పలకరించే పద్ధతి. సంతకొచ్చిన బంధువులు ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా ముందుకు వంగి నమస్కరించడాన్నే జోరా అంటారు. కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కాక ఉత్తరాంధ్ర జిల్లాల గిరిజనులు కూడా ఈ సంతకొస్తారు. అయితే ఈసారి పంటలు అంతగా పండకపోవడంతో సంతలో సందడి తగ్గిందంటున్నారు వ్యాపారులు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. ఆ ప్రత్యేకతని కంటిన్యూ చేయాలని ఒక ఆలోచనతో చేయడం తారుమారు సంతకి ఒక గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు ఎక్కడా లేని విధంగా దిమాడుగుల మండలం మాత్రమే ఈ తారుమారు సంత అనేది జరుగుతాం ఆనవాయితీగా వస్తుంది. సంతలో పూర్వం వస్తు మార్పిడి విధానం ఉండేది. గిరిజనులు తాము పంటలు, సరుకులు తీసుకొచ్చి వాటికి బదులుగా తమకవసరమైన సరుకులు తీసుకునేవారు. అందుకే ఆ సంతకు తారుమారు సంత అని పేరొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సరుకులమ్మి ఆ డబ్బుతో పండక్కి కావలసిన సరుకులు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆప్యాయతలో పలకరింతల ఆనవాయితీ మాత్రం అలాగే కొనసాగుతోంది.